Murthy invested a sum of 16,000 for 2 years at compound interest and received an amount of 17,640 on maturity. Find the rate of interest. Murthy 16,000 2 years compound interest ప్రకారం ఇన్వెస్ట్ చేస్తే అతనికి వచ్చిన అమౌంట్ 17,640. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఫస్ట్ క్లూ వర్డ్స్ రాసుకుందాం. ప్రిన్సిపల్ 16,000, అమౌంట్ 17,640, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 years. ఫార్ములా ప్రకారం అయితే అమౌంట్ ఈస్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ స్క్వేర్. ఇక్కడ హోల్ పవర్ ఎన్నో నేను డైరెక్ట్గా హోల్ స్క్వేర్ వేసాను. అమౌంట్ ఈస్ ఈక్వల్స్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ స్క్వేర్. ఈ ప్రిన్సిపల్ ఇంటూలో ఉంది కాబట్టి ఇవతలకు వస్తే డివైడెడ్ బై ఏ అమౌంట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఈస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ R బై 100 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇటు పక్క వస్తే రూట్ రూట్ ఆఫ్ అమౌంట్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ R డివైడెడ్ బై 100. తర్వాత రూట్ ఆఫ్ అమౌంట్ ఎంత? 17,640 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 16,000 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ R బై 100. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 0 0 క్యాన్సిల్. 2 441 2 400 41 స్క్వేర్ ఎంత? 21. 40 స్క్వేర్ ఎంత? 441 స్క్వేర్ 21. 400 స్క్వేర్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ R డివైడెడ్ బై 100. ఎల్సిఎం 100 తీసుకుందాము. 100 1 100 ప్లస్ R. ఇది 21 బై 20. 21 25 21 5 105 ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ R. దెన్ R ఈజ్ ఈక్వల్స్ టు 5%. మనకి ఇదంతా వేయకూడదు, ఇదంతా అనవసరం. ఫస్ట్ మనము అమౌంట్ ప్రిన్సిపల్ ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవాలి. 0 0 క్యాన్సిల్. 2 441 2 400 441 స్క్వేర్ ఎంత? 21 డివైడెడ్ బై 400 స్క్వేర్ ఎంత? 20 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు R డివైడెడ్ బై 100. ఇలా అయినా వేయచ్చు. నెక్స్ట్ 21 బై 20 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ R డివైడెడ్ బై 100. ఇలా అయినా వేయచ్చు. ఓకే, 21 డివైడెడ్ బై 20 ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 1 100 ప్లస్ R డివైడెడ్ బై 100. 21 25 21 5 105 105 మైనస్ 100 R ఈజ్ ఈక్వల్స్ టు 5%. ఇలా వేయాలి. ఇలా అయితే మనకి 21 20 21 మైనస్ 20 1 డివైడెడ్ బై 20 ఈజ్ ఈక్వల్స్ టు R డివైడెడ్ బై 100. 21 25 R ఈజ్ ఈక్వల్స్ టు 5%. ఇలా అయినా వేయచ్చు. దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 years ఇచ్చాను కాబట్టి అక్కడ స్క్వేర్ చేశాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 years ఇవ్వడం జరిగింది. అంటే క్యూబ్ చేయాలి. మాక్సిమం క్యాన్సిల్ అయ్యేంత వరకు క్యాన్సిల్ చేసి క్యూబ్ చేయాలి. దీనికి ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి.